మిస్టర్ గోపి, మీరు స్పెషల్ ఫ్లైట్లో హ్యాంగర్ దగ్గరకు వస్తున్నట్టు మాకు ఇంతకుముందే ఇన్ఫర్మేషన్ వచ్చింది. కానీ మేము అక్కడికి వచ్చేంత వరకు మీరు ఎందుకు ఆగలేదు? ఆగంది నేను కాదు, శేఖర్ని చంపిన హంతకులు. ఆ హంతకుల దగ్గర నుంచి తప్పించుకొచ్చిన కార్ డ్రైవర్ మాకు చెప్పాడు, లేకపోతే మిమ్మల్ని ఎప్పటికీ కనిపెట్టలేకపోయాడు. సారీ ఫర్ ది ట్రబుల్. ఇప్పుడు ఆ డ్రైవర్కి ఎలా ఉంది? హాస్పిటల్లో ఉన్నాడు, పర్వాలేదు. వెరీ గ్లాడ్. చూడండి, శేఖర్ నాతో ఏదో ముఖ్యమైన విషయం చెప్పడానికి హ్యాంగర్ దగ్గరికి వచ్చాడు. అది చెప్పకుండానే వెళ్ళిపోయాడు. ఒక ముఖ్యమైన కీలకం తెగిపోయింది. నేను అదే బాధపడుతున్నాను. బయటి బై, మీకు ఇంపీరియల్ హోటల్లో రూమ్ బుక్ చేశాను, వెళ్ళి రెస్ట్ తీసుకోండి. థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ మేడం. ఎస్ ప్లీజ్. రూమ్ కావాలి. డబుల్ రూమా సింగిల్ రూమా? ఎందుకైనా మంచిది, డబుల్ ఇవ్వండి. ఓకే. డిఎస్పీ రాజారావు గారు బుక్ చేశారు. ఓ, మీరేనా మిస్టర్ గోపి? ఎస్. మీ పేరు? 420. వాట్? మీ పేరు 420? మై గాడ్, కాదండి, రూమ్ నెంబర్. బాయ్. ఎస్ మేడం. వీరిని 420 తీసుకెళ్ళి. థ్యాంక్ యూ సార్. Come in. మిమ్మల్ని డిస్టర్బ్ చేశానా? చాలా డిస్టర్బ్ చేశారు. మిమ్మల్ని చూసిన తర్వాత నా గుండె బాగా వీక్ అయిపోయింది. భలేవరే. ఈ రూమ్ మీకు బాగుందా? ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత బాగుంది. అన్నట్టు ఎయిర్పోర్ట్ లో పోయినా మీ స్నేహితుడా? ఎయిర్పోర్ట్ లో ఎవరు పోయారు? మీకు తెలీదా? ఎవరో ఒక ఆయన్ని కత్తితో పొడిచి చంపేశారు. అలాగా. ఈ కత్తులు చావులు అంటే నాకు చాలా భయం. ఏదో అందమైన ఆడపిల్లలు అలా కనిపిస్తూ సంగీతం వినిపిస్తుంటే నాకు అంతే చాలు. అయితే మా హోటల్లో మీకు బాగా కాలక్షేపం అవుతుంది. ఇవాళ రాత్రి మీ స్ట్రీట్ క్యాబ్రే ఉంది. వండర్ఫుల్ డాన్. అలాగా, భలే మీరు చెప్పారు. ఇంతకీ మీ పేరు? లత. మీకేం కావాలన్నా ఫోన్లో కాంటాక్ట్ చేయండి. ఓకే? ఓకే. Yes, come in. కాఫీ సార్. నాన్సెన్స్. ఎవరు చెప్పారు కాఫీ కావాలి? అరే, నువ్వా చిట్టి? గురువే గుర్తుపట్టలేదు. జాగ్రత్తగా చేరావా? వాయస్ ఒక్క పిట్టకు కూడా అనుమానం రానికుండా అంతా పకడ్బందీగా జరిగింది. ఈ హోటల్లో కూర్చొని తేరగా తింటున్నావా, ఏమైనా పని చేసావా? ఏమిటి గురు, కూపీ మీద కూపీ లాగిస్తున్నాను. మన సిఐడి ఆఫీసర్ శేఖర్కు ఈ హోటల్లో ఒక లవర్ ఉంది. ఎవరామె? ఆమె క్యాబరే డాన్సర్ రైట్ ఆర్.